welcome to Speed Filmy News. అనుష్క శెట్టి నటించిన భారీ యాక్షన్ చిత్రం ఘాటి రిలీజ్ గ్లిమ్స్ సంచలనం సృష్టిస్తోంది. క్రిష్ జాగర్లముడి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం అభిమానుల అంచనాలను మరింత పెంచింది. ప్రభాస్ లాంచ్ చేసిన గ్లిమ్స్ ఎలా ఉందంటే పూర్తి వివరాలు చూద్దాం. అనుష్క శెట్టి రీ-ఎంట్రీ చిత్రం ఘాటి రేపు సెప్టెంబర్ 5న గ్రాండ్ రిలీజ్ కు సిద్ధమవుతోంది. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ నిర్మించిన ఈ చిత్రం యాక్షన్ జోనర్లో రూపొందింది. రిలీజ్ గ్లిమ్స్ లో అనుష్క యాక్షన్ అవతారం, డైలాగ్ డెలివరీ థియేటర్లలో హైప్ను పెంచాయి. సంగీత దర్శకుడు సాగర్ నాగవెల్లి స్కోర్ విజువల్స్ ను ఎలివేట్ చేస్తుంది. క్రిష్ గత చిత్రాల స్ఫూర్తితో నిండిన ఈ సినిమా అనుష్క కెరీర్లో మరో మైలురాయిగా నిలిచే అవకాశం ఉంది. గ్లిమ్స్ లోని మాస్ ఎలిమెంట్స్, విజువల్ క్వాలిటీ సినిమాపై అంచనాలను రెట్టింపు చేశాయి. అభిమానులు ఈ యాక్షన్ ఎంటర్టైనర్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో దర్శకుడు క్రిష్ జాగర్లముడి మరోసారి చేతులు కలుపునున్నారా? హరిహర వీరమల్లు మిస్ అయిన క్రిష్ తాజాగా ఘాటి ప్రమోషన్ లో సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ వివరాలేంటో చూసేద్దాం. హరిహర వీరమల్లు చిత్రంలో పవన్ కళ్యాణ్ తో పనిచేసిన క్రిష్ జాగర్లముడి వ్యక్తిగత కారణాలతో ప్రాజెక్టు నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే. క్రిష్ దాన్ని వదులుకోవడం ఆయన అభిమానులను నిరాశపరిచింది. అయితే ఘాటి ప్రమోషన్స్ లో మాట్లాడుతూ పవన్ తో మళ్లీ కలిసి పనిచేయాలనే తన కోరికను వ్యక్తం చేశారు. భవిష్యత్తులో బలమైన కథతో పవన్ తో సినిమా చేస్తానని హామీ ఇచ్చారు. ఈ వ్యాఖ్యలు అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపాయి. ప్రస్తుతం ఘాటి సెప్టెంబర్ 5న రిలీజ్ కు సిద్ధంగా ఉంది. క్రిష్ పవన్ కాంబినేషన్ మళ్లీ సెట్స్ పైకి ఎప్పుడు వస్తుందనే ఆసక్తికరంగా మారింది. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వెంకటేష్ నటిస్తున్న కొత్త సినిమాలో హీరోయిన్ ఎంపిక చర్చనీయాంశమైంది. రుక్మిణి వసంత్, మీనాక్షి చౌదరి, శ్రద్ధ శ్రీనాథ్లో ఎవరు ఫైనల్ అయ్యారు? తాజా అప్డేట్ ఏంటి? పూర్తి వివరాలు మీకోసం. త్రివిక్రమ్ శ్రీనివాస్ వెంకటేష్ కాంబినేషన్ లో రూపొందుతున్న కొత్త చిత్రం హీరోయిన్ ఎంపిక పైన సస్పెన్స్ కొనసాగుతోంది. మొదట రుక్మిణి వసంత్ పేరు వినిపించగా ఆమె త్రివిక్రమ్ స్టైల్ కు సరిపోతుందని టాక్ నడిచింది. అయితే గుంటూరు కారంలో నటించిన మీనాక్షి చౌదరి, సైంధవ్లో వెంకటేష్ తో కనిపించిన శ్రద్ధ శ్రీనాథ్ పేర్లు కూడా చర్చల్లో ఉన్నాయి. నేహా శెట్టి కూడా రేసులో ఉన్నట్లు సమాచారం. త్రివిక్రమ్ సినిమాలకు హీరోయిన్ పాత్రలు కీలకంగా ఉంటాయని, ఈ ప్రాజెక్టుల్లోనూ ఆ విషయాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తున్నారని సమాచారం. అధికారిక ప్రకటన ఇంకా రాకపోవడంతో అభిమానుల్లో ఉత్కంఠ నెలకొంది. ఈ సినిమా త్రివిక్రమ్ టచ్ తో పాటు వెంకటేష్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపొందే అవకాశం ఉంది. అల్లు అర్జున్ అభిమానులకు గుడ్ న్యూస్. ఆయన నటించే భారీ యాక్షన్ డ్రామా AA 22 2027లో రిలీజ్ కు సిద్ధమవుతోంది. కొత్త లుక్ లో అల్లు అర్జున్ సంచలనం సృష్టించనున్నారు. ఆ విశేషాలేంటో ఇప్పుడు చూసేద్దాం. అల్లు అర్జున్ నటించే AA 22 చిత్రం 2027 ఆగస్టులో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ బిగ్ బడ్జెట్ యాక్షన్ డ్రామా అల్లు అర్జున్ ను సరికొత్త అవతారంలో చూపించనుంది. అత్యాధునిక సాంకేతికతతో రూపొందుతున్న యాక్షన్ సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉన్నాయి. దర్శకుడు అభిమానుల అంచనాలను అందుకునేలా కథను రూపొందిస్తున్నారు. ఈ చిత్రం అల్లు అర్జున్ కెరీర్లో మరో మైలురాయిగా నిలవనుందని సినీ వర్గాలు చర్చిస్తున్నారు. హై అండ్ విజువల్ ఎఫెక్ట్స్, గ్రాండ్ సెట్స్ తో ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ఆకర్షించేలా తయారవుతోంది. త్వరలోనే హీరోయిన్, ఇతర నటీనటుల వివరాలతో మరిన్ని అప్డేట్స్ రానున్నాయి. అల్లు అర్జున్ అభిమానులు ఈ యాక్షన్ ఎంటర్టైనర్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. విజయ్ దేవరకొండ రాయలసీమ నేపథ్యంలో హిస్టారికల్ డ్రామాలో నటిస్తున్నారు. రష్మిక మందన కీలక పాత్రలో కనిపించనున్న ఈ చిత్రం
అభిమానుల్లో హైప్ క్రియేట్ చేస్తోంది. ఆ విషయాలేంటో చూసేద్దాం. విజయ్ దేవరకొండ నటిస్తున్న ఈ హిస్టారికల్ డ్రామా 1854-1878 మధ్య బ్రిటిష్ పాలన కాలంలో రాయలసీమ నేపథ్యంలో రూపొందుతోంది. విజయ్ రస్టిక్ రోల్లో స్ట్రాంగ్ పెర్ఫార్మెన్స్ ఇవ్వనున్నారు. రష్మిక మందన కీలక పాత్రలో నటిస్తుండగా ఈ చిత్రం యాక్షన్, ఎమోషన్స్ తో నిండి ఉంది. టాక్సీవాలా, శ్యామ్ సింగారాయ్ సినిమాలతో మెప్పించిన దర్శకుడు రాహుల్ ఈ విజువల్ ఎక్స్పీరియన్స్ ను అద్భుతంగా తీర్చిదిద్దుతున్నారు. కథలో ఎడ్జీ రైటింగ్, హై యాక్టేన్ యాక్షన్ సన్నివేశాలు ప్రేక్షకులను ఆకర్షిస్తున్నాయి. ఈ పీరియడ్ డ్రామా విజయ్ కెరీర్లో కొత్త ఒరవడిని సృష్టించే అవకాశం ఉంది. సినిమా భారీ స్కేల్లో తెరకెక్కుతుండగా అభిమానులు మరపురాని అనుభవం కోసం ఎదురు చూస్తున్నారు. త్వరలోనే మరిన్ని అప్డేట్స్ రానున్నాయి. సో చూసారు కదండి ఇవాల్టి స్పీడ్ ఫిల్మీ న్యూస్. మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనేనండి మహామాక్స్.